సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడైతే పబ్లిక్ రివ్యూ తీసుకుందాము. అసలు ఎవరు వస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది అన్ని ఇక్కడ కనుక్కుందాం. ముందుగా అయితే ఇక్కడ మనతో పాటు ఒక తాత ఉన్నారు. మీ పేరు? వెంకట్రావు. ఓకే, వెంకట్రావు. ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? ఇక్కడైతే సికింద్రాబాద్ గురించి మాట్లాడదాం, రాష్ట్రం గురించి తర్వాత మాట్లాడుకుందాం. రాష్ట్రం వద్దండి, సాయన్న బిడ్డ వస్తే బాగుంటుంది. సాయన్న బిడ్డ లాస్ట్ నందిత. అంటే ఎందుకు సాయన్న బిడ్డ రావాలి అనుకుంటున్నా? వాళ్ళ నాన్నగారు మంచి వ్యక్తి, తర్వాత వెనకాల ఉన్నాయన కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు చేయకపోయినా ఆయన చేస్తారు. అయితే కేసీఆర్ పార్టీయే మళ్ళీ రావాలి. మరి మీ అందరికి అన్ని బాగుందా? అభివృద్ధి చేశారా కేసీఆర్? అన్ని అందుకున్న పథకాలన్నీ, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ అవి లేవండి. నాకు ఇక్కడే ఓటు ఉంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ అందుకుంటా. కానీ మరి ఇల్లుకి అప్లై చేసుకోలేదా? డబుల్ బెడ్రూమ్. మరి ఇంకేమొచ్చాయి పథకాలు? ఏమి లేవండి. అయినా సరే కేసీఆర్దే బాగుందా? ఎందుకలా? నాకు అభిమానం అంతే. మరి ఇప్పుడు గద్దర్ గారి కూతురు కూడా చేస్తోంది కదా, గద్దర్ అన్న కూతురు. ఎవరు తెలీదు. ఓకే, రైట్. అయితే మళ్ళీ కేసీఆర్. మీ పేరు? సాయి కుమారి. ఓకే, చెప్పండి సాయి కుమారి గారు. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ ఈ ఏరియా? మాది ఇక్కడనే పుట్టి పెరిగిందంతా. అవునా? ఓకే, ఇప్పుడైతే ఈ సికింద్రాబాద్ ఈ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? ముందైతే సాయన్న కూతుర్ని దించారు బీఆర్ఎస్, అలాగే మళ్ళీ ఇప్పుడు బీజేపీ శ్రీ గణేష్, నెక్స్ట్ ఈవిడ కూడా ఉన్నారు కదా గద్దరన్న కూతురు వెన్నెల. కేసీఆర్ వస్తే బాగుంటది. కేసీఆర్. అయితే మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ బి కేసీఆర్ రావాలి. సాయన్న కూతురు మీద ఉన్నారని ఇక ఎవరు వచ్చేది ఇక పబ్లిక్ చేతిలో ఉంది మేడం. ఇక ఎవరు వచ్చేది కేసీఆర్ ఎందుకు రావాలి ఇక అంటున్నారు కదా మేడం కేసీఆర్ అని. ఇక చెప్పేశాను కేసీఆర్ రావాలని. అందరు కేసీఆర్ అంటున్నారు. ఎక్కడైనా రావాలి కాంగ్రెస్ బి అని. ఇక ఇక్కడ కాంగ్రెస్ ని అందరూ చెప్తున్నారు రావాలని అని. వాళ్ళు కేసీఆర్ గారు అని అంటున్నారు. ఇక్కడ తెలంగాణకి కేసీఆర్ ఏమంటున్నారో చెప్పండి. మాది ఇక్కడ వాటర్ అక్కడ పెద్దోళ్ళ దగ్గర పోతే నాగా చిన్నది, నేను ఇళ్ళలో పని చేసుకొని బతికెట్టామని మేడం. నా మనసులో అయితే ఒక మాట ఉంది మేడం, నేను చెప్పలేను. అది నాకు భయం అవుతుంది మేడం. మనసులో అయితే కాంగ్రెస్ రావాలని ఉంది, ఎందుకంటే ఎక్కువ వరాలు ఇస్తున్నారు కాబట్టి. అవునా? అది మీరు చెప్పలేకపోతున్నారు. ఎక్కువ ఎవ్వరు ఏమి ఇస్తలేరు మేడం. మా కష్టం చేసుకొని మేము బతుకుతాం మేడం. మాకెవ్వరు ఏమి సాయం చేస్తలేరు. కేటీఆర్ అయితే అక్కడ ఊర్లో పొంటి చేస్తున్నారు, మాకు ఇక్కడైతే ఏం చేస్తలేరు మేడం. మేము పని చేసుకొని బతికేటోళ్ళం, మేము ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నాం. ఏదో పింఛన్ ఇస్తున్నారు, ఆసరా పింఛన్, అది తీసుకుంటున్నాం మేడం. మేము దాంతో ఏదో గడుపుకుంటున్నాము. ఏమి ఇవ్వలేదు మేడం. పేపర్స్ ఇంట అన్ని ఇచ్చాము, పోర్టల్ ఇంట అంత రాపిచ్చాము, చేశాము అని ఏమి ఇవ్వలేదు మేడం. మాకు ఇప్పటి వరకు అయితే మాకు ఏం లేదు మేడం ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది సీఎం? మేడం నా నోటితో నేను చెప్పలేదు మేడం. ఇప్పుడు కేటీఆర్ సార్ వస్తున్నాడు ఇక్కడ. నా మనసులో అయితే కాంగ్రెస్ అని అంటున్నాను. నాది అభ్యంతరం ఏదో చెప్తున్నాను. ఒక ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి మేడం. మారితే బాగుంటుంది, అది ఒక్కటే మేడం. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి 10 ఏళ్ల నుంచి కేసీఆర్ అన్న పరిపాలిస్తున్నాను. ఒక్క ఛాన్స్ వాళ్ళకి ఇచ్చి చూడాలి మేడం. మరి వాళ్ళు ముందు చాలా ఏళ్ళు పరిపాలించారు. అది మేడం కరెక్ట్, మీరు అన్నది కరెక్టే మేడం. మీరు చెప్పింది మేము గరీబ్ వాళ్ళము, మేము చెప్తాము. మాకు ఎందుకంటే మాకు ఇక్కడిది అక్కడ వెళ్ళిపోతుంది, మాకు భయం అవుతుంది మళ్ళీ సార్ ఏం చెప్తారో ఏం చేస్తారని. సరే మేడం, మీ పేరు? జీవిత అండి. ఓ జీవిత, బాగుంది పేరు. మేడం చెప్పండి, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? 5 years అవుతుందండి. 5 years. ఎలా ఉంది ఇక్కడంతా? ఇక్కడంతా నార్మల్ పీపుల్ లీవ్ లో ఉన్నారండి, రిచ్ పీపుల్ ఏం లేరు. అవునా? అందరూ మిడిల్ క్లాస్. అవునండి మేడం, ఒక్క విషయం చెప్పండి అండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడున్న ఇప్పుడు ముగ్గురు మధ్య చాలా పోటీ ఉంది. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, అలానే కాంగ్రెస్ కూడా.
అవునండి. సో ఎందుకంటే ఇద్దరైతే సెంటిమెంట్, సాయన్న బిడ్డ గద్దరన్న బిడ్డ. ఇంకొకరైతే బీజేపీ, ఆయన కూడా యాక్చువల్ గా ఫౌండేషన్స్ అవి పెట్టి, శ్రీ గణేష్ ఫౌండేషన్స్ అవి పెట్టి ఆయన కూడా మంచిగానే వెళ్తారు. సో ముగ్గురు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అవునండి. ఎవరు వస్తారని అనుకుంటున్నారు మీరు? మేమైతే కాంగ్రెసే రావాలి అని అనుకుంటున్నామండి. కాంగ్రెస్ అయితే గద్దరన్న బిడ్డ రావాలని చెప్పేసి కంటోన్మెంట్ తరపున ఆమెనే రావాలని కోరుకుంటున్నామండి. అవునా? అంటే ఇక్కడ గద్దరన్న బిడ్డ గురించి అనుకుంటున్నారా, మొత్తం నార్మల్ గా మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటారు అసలు కాంగ్రెస్ అంటే? ఇప్పుడు తెలంగాణ మరి కేసీఆర్ కూడా చాలా చేశారు కానీ ఇంకా కొంచెం ఆల్రెడీ 11 years రన్ అవుతుంది కదా, ఇంకా మళ్ళీ మూడోసారి ఎందుకు అన్నట్టుగా మార్పు కోరుకుంటున్నామండి. వేరే గవర్నమెంట్ వస్తే కొంచెం బెనిఫిట్ ఉంటదేమో, మంచి చేస్తారేమో అన్నట్టుగా మాకు అనిపిస్తుందండి. అవునా? మరి ఇంతకు ముందు కాంగ్రెస్ చాలా ఏళ్ళు పాలించింది కదా? పాలించింది కానీ ఇప్పుడు కొంచెం మార్పు వస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, వేరే పార్టీస్ ఏం రాలేదు కదా అధికారంలోకి. సో అధికారంలో చేంజ్ అయితే బాగుంటది అన్నట్టుగా నా అభిప్రాయం. మీకు ఏం కావాలి అనుకుంటున్నారు? ఓకే, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, మీకు ఏం కావాలి? ఇప్పుడు డిఎస్ఏ రాగానే డిఎస్ఏ వేస్తా అంటున్నారండి. మాకు డిఎస్ఏ వేసారు కానీ డిఎస్సి లో మా డిస్ట్రిక్ట్ లో ఒక్క పోస్ట్ కూడా లేదు. నేను బిఎడ్ చేశాను, టెట్ కూడా క్వాలిఫై అయ్యి. డిఎస్సి తరపున చూసుకుంటే మాది జయశంకర్ భూపాలపల్లి కిందికి వస్తుంది, ములుగు డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. ములుగు డిస్ట్రిక్ట్ లో కానీ భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లిలో కానీ ఫిజికల్ సైన్స్ ఒక్క పోస్ట్ కూడా లేదండి. ఆ రకంగా ఇప్పుడు రాగానే మెగా డిఎస్సి వేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి, రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు కూడా 5 files మీద పెడతానని చెప్తుంది, మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామండి. అయితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామండి. అవునా? అయితే వాళ్ళ మేనిఫెస్టో కూడా చాలా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా. ఇప్పుడు బీజేపీ కూడా మంచి, మరి బీజేపీ ఇది ఎలా ఉండబోతుంది అంటారు అసలు? నార్మల్ గా బీజేపీ అయితే అంత థాట్ లో అయితే లేదండి. ఎక్కడ చూసినా బీజేపీ అని అంత ఏం అనుకోవట్లేదు. కాంగ్రెస్ రావాలి అని మాత్రమే. కాంగ్రెస్ వస్తే ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ ఇంకా సీనియర్స్ ఉన్నారు కదండి, సీనియర్స్ తెలంగాణలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సో ఎక్కువగా ప్రచారం చేసేది మాత్రం రేవంత్ రెడ్డి అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి కంటే ఇంకా సీనియర్స్ ఉన్నారు కాబట్టి సో బెస్ట్ సీఎం ని పెడితే బాగుంటది అని చెప్పేసి. సీఎం ఎవరని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? నన్ను అడిగితే మాత్రం నేను రేవంత్ రెడ్డి అంటానండి. అవునండి, ఎందుకంటే తన వాయిస్ రేజ్ చేసి తన రక్తాన్ని అంత దారపోసినట్టుగా పోసి ప్రచారంలో ఎక్కడంటే అక్కడ తిరగడం, రోడ్ షో చేయడం, అన్ని విధాలుగా తనే ముందు ఉంటున్నాడు కాబట్టి తనే సీఎం అయితే బాగుంటది అని చెప్పేసి నా అభిప్రాయం అండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మరి ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? పద్మ. ఓకే, చెప్పండి అమ్మా, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ ఎందుకు? అటే చెప్పండి, ముందు మీరు చెప్పండి. చెప్పాలంటే అది చేస్తున్నా, బాగా చేస్తుంది, అన్ని బాగా చేస్తున్నారు. మార్పు కోరుకోవట్లేదా? ఏం మార్పు? వేరే పార్టీ వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని అనిపించట్లేదా? అంతకుముందు బాగా చేసింది లేదు కదా, ఇప్పుడు చిలక చాలా బాగా చేసింది కానీ అందుకని మళ్ళీ కేసీఆరేనా? మీరు? నా పేరు నాగమణి. ఓకే, నాగమణి చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్, కారు గుర్తు. మీరు ఏ ఏరియా? మాది ఇక్కడ పార్సగుట్ట. అక్కడ ఎవరు ఎమ్మెల్యే? అక్కడ రాజాంకులు ఉన్నాడు, పద్మరావు వస్తుంది. బాగానే చేస్తున్నారు అన్ని? బాగానే చేస్తున్నాడు. నీళ్ళు లేనళ్ళకు నల్లలు వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి ముసలోళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. నాకు కూడా ఇల్లు రాలేదు, ఇస్తాడని ఒక గ్యారెంటీ ఉన్నది. నాకు ఇల్లు రాలే, ఇస్తాడని నాకు ఒక గ్యారెంటీ ఉన్నది. అందరికి ఇల్లు ఇచ్చిండు, పేదవాళ్ళకు, స్కూల్ చదువుకున్న వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఫ్రీగా ఉండే, మంచిగా పిల్లలు కూడా గుడ్డు బాగుంది. కేసీఆర్ రావాలని మేము కోరుకుంటాం మనస్ఫూర్తిగా. మళ్ళీ కేసీఆర్ రావాలా? కేసీఆర్ మరేమో కాంగ్రెస్ చాలా పథకాలని, మేనిఫెస్టో అవన్నీ చాలా పెడుతున్నారు, మరి పెడుతున్నారు కానీ మాకైతే కేసీఆర్ రావాలని ఉన్నది మాకు. అవునా? మీ పేరు? నా పేరు స్వాతి. ఓకే, స్వాతి, ఎక్కడ ఉంటున్నారు? మేము పార్సగుట్టాం. ఓకే, ఎలా ఉంది అంటారు ఈసారి రాష్ట్రం అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలో? కాంగ్రెస్ ఉన్నప్పుడు అంత బాగాలేదు అనిపించింది మాకు. తెలంగాణ వచ్చిన దగ్గర నుండి చాలా
బాగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు అంటే పంచిండ్రు. కొంతమందికి ఇంకా పంచే డబుల్ బెడ్రూమ్ మాకు రాలేదండి. అవునా? మాకు రాలేదు, వస్తుందని నమ్మకం ఉంది. కానీ ఈసారి కూడా తెలంగాణ వస్తే కేసీఆర్ వస్తే వస్తుందని మాకు నమ్మకం. మరి ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు కదా కేసీఆర్, మరి మీకు రాలేదు కదా? రాలేదు. ఇంకా ఎలా ఇప్పుడు నమ్ముతున్నారు? వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అలాగే మళ్ళీ ఇంకా మాకు వస్తాయి కావచ్చు, ఇంకా కడతాను అంటున్నారు కదా. అందుకని మేము గ్యారంటీ అనేది మాకు ఉంది. ఓకే. మరి వీళ్ళు 6 గ్యారంటీలు ఇవి అవి అంటున్నారు కాంగ్రెస్, అది దాని మీద నమ్మకం? ఇప్పుడు వాళ్ళు 60 సంవత్సరాల నుండి చేసిన ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు 9.5 సంవత్సరాల నుండి చేసిన ప్రభుత్వం ఎలా ఉందో మాకు దాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మేము కేసీఆర్ వస్తాడని మేము నమ్ముతాం. ఈసారి కనుక మళ్ళీ కేసీఆర్ వస్తే మీకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు అన్ని వస్తాయి, అందుతాయి అని ఆశ ఉందా? ఉంది. ఈసారి వస్తాయని ఆశ ఉంది. కాబట్టి మేము కేసీఆర్ ని గెలిపిద్దామని అనుకుంటున్నాం. అవును. ఓకే. ఉన్నారు కదా. ఓకే. మీ పేరు? లత. ఓకే. లత గారు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? వాళ్ళైతే కేసీఆర్ అన్నారు. చాలా మట్టికి ఇన్ని రోజులు తెలంగాణ కోసం ఎంతో ఎదురు చూసి, కానీ కేసీఆర్ వచ్చిన కానీ కొట్లాడి పోరాడి తెచ్చాడు. ఆయన తెచ్చినందుకు మహిళలకైనా చాలా విలువ అన్నది, మహిళలు ఎక్కడో పడిపోయిన మహిళల బయటికి తెచ్చిండు. చాలా మటుకు తెచ్చిండు. ఒక మహిళలకే కాదు, ప్రభుత్వానికి మొత్తం చేసిండు. ఆయన చూపిస్తుంది. పడని వాళ్ళు ఏమంటారు అని అంటే అది ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఎన్నో పుకారాలు చెప్తుంది. ఓకే. అవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో 18 ఏళ్ళు నిండిన వారికి ఉచిత స్కూటీ అంటున్నారు, బీజేపీ ఏమో విద్య ఉచితం అంటుంది. అవన్నీ ఉట్టి మాటలు చెప్పడం వరకే, కానీ చేసినోడు ఎవ్వడు లేడు. ప్రభుత్వానికి ఇప్పుడు అప్పటి స్కూల్ చూడుండ్రి, ఇప్పటి స్కూల్ చూడుర్రి. రోడ్లు ఆయన అంతులేని రోడ్లు చేసిండు. అసలు ఆ రోడ్లు చూస్తేనే ఆశ్చర్యపోతున్నాం. మాకు చాలా మట్టికి మస్తు చేసిండు. అంత పుకారాలు లేపి మరి ఇప్పుడు నిరుద్యోగులకి చేయలేదు అంటున్నారు. అది వేస్ట్, పడనోళ్ళు అదే అన్నుడు పుకారాలు లేదు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఒక వికలాంగులకు మంచి రుది చూపించిండు. కడుపులో పడ్డ మొలక కానించి వెళ్ళి భూమిలో పోయేదానికి ఆయన కాపాడుకుంటూ వస్తుంది. వృద్ధులకు, పిల్లలకు, చదువుకునే విద్యార్థులకు, ముసలి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, కుంటి వాళ్ళకు అందరికి ప్రభుత్వానికి ఆయన ఒక అండగా. వాళ్ళు ఎవరైనా కేసీఆర్ కిట్ అని, డబుల్ బెడ్రూమ్లని, పెన్షన్లని మాకు ఒక తల్లిదండ్రులు లెక్క, ఒక తండ్రి లెక్కనే నిలబడ్డాడు మాకు. అవునా? అమ్మ నాన్న అమ్మ కంటే ఆయన మాకు ఎక్కువ. ఒక నేను హ్యాండికాపే, నాకు 4000 పింఛను చేసిండు. నాకు 35 కిలోల బియ్యం వస్తున్నాయి. మా భర్త కూడా లేడు. అట్లా నాళ్ళకి ఎంతో మంది ఏమి లేని అనాథలకు ఒక అండగా నిలబడ్డాడు ఆయన. ఆయన కంటే మించిన వ్యక్తి ఎవరు చేయలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా కనీసానికి ఒక బతుకమ్మ పండుగ వస్తే మహిళలకు ఎవరు ఒక జాకెట్ ముక్క పెట్టినోడు లేడు. మీరు ఇప్పుడు చీరలు అవి అందుకుంటున్నారా? ఆ చీరలు వస్తున్నాయి, ప్రతి ఒక్కటి అందుకుంటున్నాం మేము కేసీఆర్ వచ్చిన కంచి. అట్లనే మాకు అప్పటికి ఎప్పటికీ మహిళలకి కొంతమంది మహిళలు ఆ చీరల మీద కూడా కామెంట్లు చేస్తుంటారు. తీసుకోవద్దు, మనకి ఇష్టం లేని వాళ్ళు కట్టుకుంటారు అలాంటి చీరలు అంటుంటే తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవాలా? కట్టుకునే వాళ్ళకి ఇయ్యండి, లేని వాళ్ళకు ఇస్తాము. కానీ అవి అన్ని మాటలు కాకుంటే మనం ఏంటంటే ఆయనను కోరేది ఒక మహిళలకు మనకు అధ్యక్షుడిగా మంచిగా తెస్తుండు కాబట్టి ఇంకా కోరి ఇంకా తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. ఇంకా మాకు మంచి చెయ్యాలి, మా మహిళలం బయటికి రావాలి, మహిళలకు ఏర్పాటు కావాలి అన్నది మేము కోరుకునేది. ఆయన వస్తే ఇంకా మాకు మంచి చేస్తాడు అన్నది మేము అనుకుంటున్నాం. ఆయన మీద నమ్మకం, గెలిపియాలనే పోరాడుతున్నాం. అవునా? అయితే ఈసారి మళ్ళీ ఆయన ఈజీగా వస్తాడన్న నమ్మకం మాకు ఉన్నది. అవునా? మాకు ఈజీగా వస్తాడన్న నమ్మకం ఉన్నది. అది ఎవరో చెప్పుతున్నారు, ఎవరో అంటుండ్రు మేము 2500 మహిళలకు ఇస్తాము. ఎవరు ఇస్తారు? ఆ రోజు 30 రూపాయలు ఇచ్చేటానికి కొడుకులుంటే పింఛన్ ఇయ్యనని అన్నాడు. మహిళలకు 500 ఇచ్చిన వాడు లేడు. 200 పింఛన్కి ఆయన 2000 3000 పింఛన్ చేసిండు. ఇప్పుడు 4000 పింఛన్. కొడుకులు పెట్టనోళ్ళు, కోడళ్ళు పెట్టనోళ్ళు, ఆ బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అది ఒక న్యాయం జరిగింది. రోడ్ల మీద పడ్డోళ్ళు కూడా ఇళ్ళకు తీసుకొచ్చి పెట్టుకుంటారు. చాలా మటుకి ఆయన ఒక దేవుడు. తల్లిదండ్రులు పెట్టిన పిల్లలను కూడా చాలా మంచిగా చేస్తుంది. ఆయన అట్లాంటి మేము గెలిపియాలని పోరాడుతున్నాం.